అన్నగారి పెద్ద కుమార్తె ఈమె చెన్నైలో ఉంటుంది. మేము అమెరికాలో ఉంది, ఆమె వీలుగా రాలేకపోయింది. చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. అంటే అందరినీ జ్ఞాపకం చేయాలి అనే ఉద్దేశంతో పేపర్ మీద రాసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే అతి తక్కువ సమయంలో మనం పూర్తి చేసుకోవాలి కాబట్టి అందరినీ నేను కవర్ చేయాలి అని నేను ఉద్దేశంతో ఒక 5 పాయింట్లు రాసుకున్నాను. రేపు చెప్తామనుకున్నాను, కానీ ఈరోజు డాడీ ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో డాడీ ముందు చెప్పాలని ఆశపడి నేను ఎందుకు అదని అడిగాను. దాని కొరకు సమయం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరి గారికి, అలాగే మాటలు వినడానికి వచ్చిన మీకు నా వందనాలు. మొదటిగా ఏంటంటే ఒక 8 years బిఫోర్ మమ్మీ చనిపోయింది. అలాగే అక్కడ దూరంగా పెట్టుకుంది. నేను ఇక్కడ నుంచొని సైలెంట్గా చూస్తూ ఉన్నాను. ఒక స్వరం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే, నేను ప్రభా తల్లి చూపించినట్టుగా ఎవరు చూపిస్తారు? నేను చూపిస్తా, నువ్వు నమ్ము అంటే. లేని తల్లిలాగే ఎవరు చూపిస్తారు? అది దాంట్లో ఉంది కదా ప్రభా అని అన్నప్పుడు, ఆ తల్లి స్థానంలో దేవుడు తన శరీరమైన సంఘాన్ని డాడీకి, నాకు, నా చెల్లికి, ముగ్గురికి ఇచ్చాడు. మేము ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి, సరిచేయబడడానికి, అంటుకట్టబడడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము. ఒకరి తల్లి, ఒకరి సంఘం ద్వారా దేవుడు సంఘముల ద్వారా మమ్మల్ని ఆదరించాడు. ఇంకా చెప్పాలంటే ఒక అమ్మాయికి ఒక పుట్టింటికి ఎంత సంబంధం ఉంటుందో, ఈ బెల్లాట చర్చికి నాకు, మమ్మీకి, డాడీకి, మా చెల్లికి అంత సంబంధం. చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా ఇక్కడికి వస్తే మిస్ అయ్యింది లేదు. అటువంటి ఒక గొప్ప పుట్టింటి సంబంధం దేవుడు నాకు ఒక సంఘంతో ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. రెండోది, మేము దూరంగా ఉంటున్నాం, నాయనమ్మ ఒకళ్ళే ఉంటున్నారు, ఒకే సంఘం కూడా వస్తారు, కానీ గబుక్కన వచ్చి ఒక నీళ్ళు ఇవ్వాలి, గబుక్కన వచ్చి ఒక బట్టలు కప్పాలి, గబుక్కన వచ్చి అమ్మ మీరు వచ్చేంత వరకు మేము ఉంటాము అనేవాళ్ళు ఎవరు అంటే ధైర్యంగా చెప్పగలరు. అంటే చుట్టుపక్కల ఉన్న నైబర్సే. దానికి వచ్చి మరి ఎదురుగా ఉన్న జాస్మిన్ కిషోర్ గారి కొరకు, అలాగే సుందర ఆంటీ, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ దేవుడి సన్నిధిలోనే చెప్తున్నా, నాకు కనుక నన్ను ఆదరణ దేవుడు అనుమతిస్తే ఏదో ఒక రూపంలో ఆ రుణం మీ అందరికీ నేను తీర్చుకుంటాను, ఏదో ఒక రూపంలో. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్కి మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ రోజు ఆశించి చేయలేదు, దేవుడి కొరకు చేశారు, దాన్ని బట్టి వందనాలు. అలాగే మాకు ఇలా సంఘంలో ఎలాగ దేవుడు పెట్టున్నారో, ఎక్కడ ఏ ఊర్లోకి వెళ్ళినా హిందూస్ ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ తారతమ్యం లేకుండా మనం ఎట్లాగా దేవుడి ప్రేమ చూపించారు, వాళ్ళు కూడా అంతే. మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఎంతో మమ్మల్ని ఆదరించారు. అటువంటి వాళ్ళలో ఒక 2 కుటుంబాలు వేరే రాష్ట్రంలో ఉంటే డాడీ చుట్టానికి ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చారు. దాంట్లో ఒకళ్ళు సాయినాథుల కుటుంబము, రెండోది వచ్చి కోటేశ్వరరావు గారు, ఎస్ఎల్ఎన్ కోటేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయి దూరం నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా దగ్గరకు వస్తే ఫ్యామిలీలో వచ్చి నాయనమ్మ, జెస్సి బాబాయ్, బ్యూలా ఆంటీ, కెనడి బాబాయ్, భాగ్యం ఆంటీ, పాపత్త, బిల్మామయ్య, మిగతా వాళ్ళందరూ ఎలా ఆదరించారంటే, నా తల్లినే మేము మర్చిపోయాం, అబ్బా మమ్మీ ఉంటే బాగుండు అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా లేకుండా మమ్మల్ని అట్లాగా ఆ ప్రేమను మమ్మల్ని ఆదరించారు. అది మేము హృదయపూర్వకంగా పొందుకున్నాము. మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రేమను బట్టి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు. అలాగే ఇంకా చెప్పాలంటే, ఒక తల్లికి ఒక భర్త మంచిగా దొరికితే అదృష్టవంతురాలు అంటారు, కానీ రియల్లీ నాకు ఇంకొక అమ్మ నాన్న ఇచ్చారు, మా అత్తయ్య మామయ్య. రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దమ్ ఇన్ మై లైఫ్. నా పిన్ని బాబాయ్ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారో, నా అవసరాలు ఏంటి, నా ఏంటవి. అట్లాగే వాళ్ళు కూడా మేము అడగక ముందే ఆ ప్రతి అవసరాన్ని తీర్చి మాకు ప్రతి అంటే సుఖం టైం, సంతోషం టైమ్స్లో కంటే కూడా కష్టంలో మీరందరూ మాకు తోడుగా ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి కంపల్సరీగా జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే నా పిల్లలు కూడా నేను నేర్పించాలనుకుంటున్నాను.
అట్లాంటి క్రీస్తు ప్రేమను మీరు మా పక్షాన చూపించినందుకు, మరి ముఖ్యంగా డాడీ పక్షాన చూపించి మేమందరం ఉన్నామని మీరు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు, నా కుటుంబానికి ఆ ప్రేమను చూపించినందుకు దేవుని సమక్షంలో మీ అందరికీ హృదయపూర్వకంగా ఉన్నాను. రెండోది వచ్చి డాడీ సాక్ష్యం ఏంటంటే, డాడీ జాబ్ రిటైర్ అయిపోయిన తర్వాత డాడీ చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను బయట ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నాకు ఇంత సంతోషం రాలేదు, దేవుని పరిచయం చేస్తున్నప్పుడు ఎంత సంతోషం అంటే ఇంక చాలు, ఇంక దేవుని పని చేసేస్తే పనిలోకి వెళ్ళిపోతే చాలు అనేటువంటి ఒక గొప్ప, అంటే మమ్మీ చనిపోయిన తర్వాత ఒకే ఒక ప్రశ్న అయింది, ఈ బైబిల్లో వర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవం ఇచ్చే పదాలు ఉన్నాయంట, ఏముందా జీవము, ఏముందా ప్రాణము చూద్దామని ఆ ఒక్క జీవ గ్రంథాన్ని పట్టుకోవడానికి దేవుడు కృప చూపెట్టారు. అందుకు గాను దేవుడు 8 సంవత్సరాలు ఎంతో నిబ్బరంగా, ధైర్యంగా సంఘానికి అంటుకట్టబడి, తను సంఘానికి ఎంత ప్రేమించిందో సంఘం కూడా అంతగానే తన కుటుంబాన్ని ప్రేమించినందుకు సంఘానికి కూడా వందనాలు. తర్వాత మేము ఇద్దరం ఆడపిల్లలం కాబట్టి, నీకు చాలామంది మగపిల్లలు లేరు కదా, నువ్వు చనిపోతే నీకు ఎవరు పూడ్చిపెడతారు, నీకేం చేస్తారు, చిన్నప్పటి నుంచి చాలా డాడీ మైండ్లో ఉండిపోయి ఆయన సొంతలు కట్టుకోవడానికి కూడా ఆలోచించేవాడు అనమాట. నా పిల్లలకి నేను సొంతలు కట్టుకొని రెండు తీసేసుకుంటే ఇల్లు ఎట్లా కట్టుకుంటాను అట్లా ఆలోచించేవాడు. కానీ మన ఇన్ని పెళ్ళిలో వచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా 2 పిల్లల్ని దేవుడు సెటిల్ చేశాడు. అది దేవుడు నాకు, నా కుటుంబానికి, నా కుటుంబం తరపు నుంచి నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది అని చెప్పి వచ్చిన సాక్ష్యము, తన జీవిత సాక్ష్యము. అది ఒక అల్లుడి ముందు, ఒక పెళ్లిలో అందరి ముందు, ఐఎమ్ బ్లెస్డ్ లార్డ్ జీసస్, ఐఎమ్ టూ బ్లెస్డ్ విత్ 2 daughters అని ఒక ధైర్యంగా చెప్పాడు. అలాగే దేవుని పరిచయం చేస్తున్నాను, నేను దాన్ని సిగ్గుపడట్లేదు, నేను ధైర్యంగా చేస్తున్నాను, నా నిరీక్షణ ఏంటంటే చేసి నేను ధైర్యంగా దేవుని సమక్షంలో ఉంటాననేటువంటి ఒక గొప్ప సాక్ష్యము ఆ బిడ్డ ముందే మాకు చెప్పేశారు. అండ్ తను దేవుని పరిచయంలోకి వెళ్తూ, దేవుని వాక్యం సిద్ధపడుతూ, ఆయన రాసుకుంటూ ఆ ఫోటోలు మాకు తీసి మీరు పరిచయకి వెళ్ళినప్పుడు ఏంటి చెప్పండి అని చెప్పి ఆ విషయాల్లో కూడా మమ్మల్ని బలపరిచారు. దాన్ని బట్టి డాడీకి ఎంతో వందనాలు దేవుని తరపున. నేను అనుకున్నా, మరి డాడీ చూడలేమేమో కదా, మరి నేను డాడీ తిరిగి వెళ్ళిపోయి ఉంటుంది కదా డాడీ దగ్గర అన్నప్పుడు దేవుడు ఇచ్చిన తలంపు ఏంటంటే, డాడీ ఒక పర్మిషన్ అడిగాడండి దేవుని, నా ప్రేమతో నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ చూసుకున్నాక నన్ను తీసుకెళ్ళిపో ప్రభా అని డాడీ అడిగితే, సరే నేను ఉంటాను అని చెప్పి దేవుడు దానికి ఒప్పుకున్నందుకు, డాడీ ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నారు, ఈ ప్రతి సాక్ష్యం ఆయన వింటున్నాడు. ఎంతో సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్తాడు. నేను గట్టిగా నమ్ముతాను. ఆ యొక్క విశ్వాసం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే మరి చెల్లి ఇంట్లో చిన్నది, మమ్మీ డాడీ అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించింది. అది వీసా ప్రాసెసింగ్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయింది, కుమిలి ఏడుస్తుంది. నా కొరకే కాక ఆ చెల్లి కుటుంబం కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. మా కుటుంబం పట్ల మీరు చూపించిన హృదయపూర్వకమైన ప్రేమ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. 5 నిమిషాలు దేవుని వాక్యము ధ్యానించుకుంటాము. నూట 16వ కీర్తన 15వ వచనము, అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చదవండి. అదొక చదవండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. హెబ్రీ పత్రిక 7:8 వచనం. హెబ్రీ పత్రిక 7:8. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. దేవుడి భాగాలు మన కొరకు పంచిపెట్టను గాక. ప్రసంగి 7:2 వచనంలో కూడా మరణం అందరికీ వచ్చును అని చెప్పబడుతుంది. మరి 89వ కీర్తన 48వ వచనంలో మరణము చూడగా బ్రతుకు నరుడు ఎవడు అని తెలియపరచబడుతూ వస్తుంది. అయితే మరణం అనేటువంటిది ఒక విశ్వాసికి
మరి దేవుని బిడ్డలకు అనేటువంటిది ఏంటిది అని అంటే 10వ వంతులో ఏం చేస్తున్నారంట, పాలు పుచ్చుకొని వచ్చున్నారు. 10వ వంతు అంటే మనకు తెలుసు. ఇప్పుడు విజయపురన్న గారికి 10 అనేటువంటి సంఖ్య మరి ఆ సీటు ఆయన మీద పడటం అనేది మనం చూస్తాం. వరుసలో మరి 10వ వంతు మరి అన్నగారికి వచ్చింది. అన్న ఆ యొక్క యాజక క్రమము చొప్పున ఆ యొక్క వంతులో ఏం చేశాడు, పాలు పొందినాడు. ఇప్పుడు క్యూలో ఉన్నటువంటి వారు మరి 1 నుండి 10 వరకు సంఖ్య ఎంచినప్పుడు ఎవరు మీదికైతే ఎవరు దగ్గరికైతే 10 అనే సంఖ్య వస్తుందో వారు మరణములో ఏం కావాలా, పాలు పొందాలనేటువంటిది 10 సంఖ్య అనేటువంటి మరణం అనేటువంటిది. అందుకే అక్కడ రాయబడుతుంది, అందరికీ వచ్చును, వంతు ప్రకారం 10వ వంతులో ఎవరికైతే వస్తుందో వారికి. ఈ మరణానికి వయసు అనేటువంటిది లేదు, భేదం లేదు. పురిట్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క నుండి ముసలివారు మరి మరణ పడకకు సిద్ధపడినటువంటి వారి వరకు కూడా ఈ మరణం అనేటువంటిది అందరికీ సమీపముగానే ఉంటుంది. అయితే మనం అనుకుంటాము వయసును చూస్తాము, అయితే దేవుడు వరసను చూస్తాడు. అర్థమవుతుందా మీకు? మనం ఏమనుకుంటాము, వయసును చూస్తాం, చిన్నబిడ్డ కదా, యవనస్తులు కదా, మధ్య వయసే కదా, ఇక కొంతకాలం ఉండింటే బాగుండేది కదా, చిన్న బిడ్డలు వదిలిపెట్టాడు, దేవుడు అన్యాయం చేశాడేమో, ఎందుకు ఇంత సమీపంగా లేక ఇంత సమయాన్ని తక్కువ సమయంలో తీసుకున్నాడు, దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడేమో అని అనిపిస్తుంది. మనం వయసును చూస్తాము, దేవుడు వరుసను చూస్తాడు. వరుస అంటే అదే ఇక్కడ చెప్పాడు, క్రమము చూడగా ఏమన్నాడు, 10వ వంతులో మరణం పొందినటువంటి వారు ఏం చేస్తున్నారంట, పాలు పుచ్చుకొని వచ్చున్నారు. అయితే ఈ మరణం అనేటువంటిది అక్కడ రాయబడింది, యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువ కలది. ఎట్టొస్తుంది విలువ, ఎట్టొచ్చింది? ఇప్పుడు మన జీవితము, మన దేహం లేక మన బ్రతుకు అనేటువంటిది ఎలాంటిదంటే నీటి బుడగ అని చెప్పాడు, ఆవిరి లాంటిదని చెప్పాడు, తర్వాత దులి లాంటిదని చెప్పాడు, తర్వాత మరి నీడవలే గతించిపోయేటువంటిదని చెప్పాడు, ఆవిరి లాంటిది, మరి గడ్డి లాంటిది, పువ్వు లాంటిది, చేదనుండు జారు బిందువు లాంటిది. అంటే దేహానికి లేక మనిషి యొక్క విలువను చూస్తే వాక్య ప్రకారం విలువ లేదు, లెక్కకు రాదు. ఇది ఉపదేశంలో చెప్పబడుతుంది, లెక్కలు తక్కువే కదా అని అంట. వంశపరంగా చూసినా, కులపరంగా చూసినా, మనకు కలిగినటువంటి దాన్ని బట్టి చూసినా, మనం అన్ని విషయాల్లో అన్నిటికీ దేవుడు లెక్క పెడితే అన్నిటిల్లో కూడా మనము ఏం చేసేవారంగా ఉంటాం, తక్కువ వారమే, విలువ లేదన్నమాట. వాడిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, ఇలాంటిది మన దేహం. అయితే అక్కడ అన్నాడు, యెహోవా భక్తుల యొక్క మరణం ఏమన్నాడు, విలువ కలిగి. ఎందుకని? మనల్ని రక్షించినటువంటి దేవుడు విలువైనటువంటి వాడు, ఆయన ప్రాణం విలువైనటువంటిది, ఆయన రక్తము విలువైనటువంటిది, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ ఏమైంది, విలువైనటువంటిది. అంటే ఆయన ద్వారానే ఈ యొక్క దేహానికి విలువ అనేటువంటిది కలుగుతూ వచ్చింది. ఏమండి గమనించండి, మనం అనుకుంటాము మన యొక్క పేరు గొప్ప, లేకపోతే మన కుటుంబం గొప్ప, మన వంశం గొప్ప, మనకు కలిగినటువంటిది, మనకు ఉన్నటువంటి దాన్ని, అది ఏదైనా కావచ్చు, అందమే కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, వంశం కావచ్చు, ఇట్లా వీటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటాము అని అంటే మనమంటే, మన కులం అంటే, మన ఊరంటే, మన కలిగిందంటే దానికంటే విలువైనటువంటి వారు, విలువైనటువంటిది ఏది కూడా లేదనుకుంటాం. దాన్ని బట్టి ఏ మనుషునికి విలువ ఉండదు. ప్రభువును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన మన పాపములను క్షమించినాడు. అందుకనే విలువైన రక్తం సిలువలో ఆయన ఏం చేశాడంట, కార్చినాడు. తన ప్రాణం పెట్టినంతగా మనం ప్రేమించినాడు. 49వ కీర్తన 9వ వచనం చెప్పబడుతుంది, వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తిరగ అటుండవలసినది. అంత క్రయాన్ని, అంత విలువైనటువంటి దాన్ని, ఆయన రక్తం అయితేనేమి, ఆయన ప్రాణం అయితేనేమి మన కొరకు ఆయన పెట్టి వచ్చినాడు. ఆయన విలువైనటువంటి వాడు కాబట్టి మనము విలువైనటువంటి వారముగా ఉంటా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ చివరి వచ్చినాలు, ఇది 20-21 వచ్చినాలు చదవండి. ఆ మాట చదివితే బాగుంటుంది. విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏమన్నాడు? 19 వచ్చిన చదవండి. మీ దేహము దేవుని వలన ఎట్లా అనుగ్రహింపబడింది? దేవుని వలన మన దేహం అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా?
మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని 7:23 కొరింథీ రాసిన మొదటి పత్రిక. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక చాలు. ఏమన్నాడు? ఏం చేశాడంట? మనము మన సొత్తు కాదు, ఆయన సొత్తు. విలువ పెట్టి మనం ఏం చేశాడంట? అందుకే మన దేహానికి, ఈ డెడ్ బాడీకి, ఈ శరీరానికి అంత విలువ ఎట్టొచ్చింది అని అంటే ఆయన విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం బ్రతికినా చనిపోయినా ఆయన వారమై ఉన్నాం. రోమపత్రిక 14:8 ఈ మాట చెప్పబడుతుంది. బ్రతికినను మనం ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను మనం ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. బ్రతికినను చనిపోయినను మనం ఏమై ఉన్నామంట? ప్రభు వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనలను విలువ పెట్టి కొన్నాడు, విలువ వచ్చింది. మనం బ్రతికిన విలువైనటువంటి వారమే, చనిపోయిన విలువైనటువంటి వారమే. ఈ దేహం ప్రభువును బట్టి మనకు అనుగ్రహించబడింది. ఈ దేహం ప్రభు కొరకు అప్పగించబడుతుంది. ఈ దేహము అనేటువంటిది ప్రభువు నిమిత్తమే మనము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. మనుషుని యొక్క జీవితం విలువలేనటువంటిది, ప్రభువును బట్టి మనకు విలువ వచ్చింది. అంత తప్పితే మిగతా అది ఏమీ లేదు. ఇప్పుడు విజయపలన్న గారు విషయానికి వస్తే ఆయనను కూడా ప్రభువు కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు. అందుకని ఇప్పుడు ఆయన దేహం, ఆయన యొక్క బాడీ మరి ఎంతో విలువైనదిగా మనం చూస్తూ ఉన్నాం. భూస్థాపన కార్యక్రమం కూడా అంత ఘనముగా చేయాలి. ప్రసంగంలో ఒక మాట చెప్పబడుతుంది. భూస్థాపన కార్యక్రమంకి వచ్చేటప్పటికి చాలామంది హడావుడి చేస్తారు, రకరకాలుగా ఉంటూ వస్తారు. చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని. చూడండి, అందుకని చనిపోయిన తర్వాత ఇప్పుడు 50 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసులో చనిపోతారు. భూమి మీద అతనికి దేవుడు అంత వయసు అంత ఆలోచిస్తే కనీసం ఒక్క దినం ఉంచుకోవడానికి కూడా మనం ఇష్టపడాలి. చూడండి, ఆలోచించండి. ఒక్క దినము ఉంచుకోవడానికి కూడా మనం ఇష్టపడం. చూడండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం అనేది దేవుడు తీసుకున్న తర్వాత, ఆరిపోయిన తర్వాత ఆ యొక్క దేహానికి చూడండి త్వరగా కానీ త్వరగా అయిపోవాలా, ఎందుకు ఈరోజు ముగిద్దాంలే, రేపు చేద్దామంటే వద్దు ఈరోజు చేసేద్దాంలే. ఎన్ని ఆలోచనలు, ఎన్ని రకాలు ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే శరీరానికి విలువ లేదు, దేవుని యొక్క ఆత్మ ఉన్నంత వరకే మనకు విలువ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ శరీరంలో నుంచి ఎడబాటైన తర్వాత దేహానికి విలువ లేదు. అయితే ఏదేమైనప్పటికీ మనం దేవుని బిడ్డలముగా, విశ్వసించినటువంటి వారముగా మనము సమాధిని ఒక ఘనముగా, ఒక ఊరేగింపుగా, మనము ఊరికి వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మన కుటుంబ సభ్యులను, బంధువులను ఎలాగో మనము సంతోషంతో, సాగరంతో చేస్తామో అలాగున భౌతికాయమైనటువంటిది ఈ సమాధి కార్యక్రమం అనేటువంటిది అలాగ మనం చేయాలి. తొందరపాటు అనేటువంటిది మరి రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా మంచిది కాదు. 70-80 సంవత్సరాల భూమి మీద మనుషులు బ్రతికితే ఒక దినంలోనే అన్నింటినీ ముగించాలా అనేటువంటిది అంటే అది ఎంతో మరి దేవుని వాక్యానికి, దేవునికి మరి విరుద్ధమైనదిగా ఉంటా ఉంది. అయితే మరి ఇలాంటి విలువైనటువంటి జీవితం ప్రభువును బట్టే ప్రతి మనిషిని కలుగుతుంది. అట్టి జీవితం అలాగున యెహోవా భక్తుల యొక్క మరణం విలువైనదిగా ఉండాలని అంటే ఆ దేవుని, ఆ విలువనిచ్చేటువంటి దేవుని, ఆ కొనేటువంటి దేవుని, ఆ రక్తం ఇచ్చి మరి లేక క్షమించేటువంటి దేవుని, ఆ ప్రభువును ఎరగాల, తెలుసుకోవాలా. 100వ కీర్తన 3వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించినాడు, మనం ఆయన వారము అని చెప్పబడతా వస్తుంది. మనలను పుట్టించిన వాడు ఆయనే, ఆవుషిని ఆరోగ్యం ఇచ్చేది కూడా ఆయనే, మనలను మరి పరలోక రాజ్యంలో చేర్చేటువంటి వాడు కూడా ఆయన. కాబట్టి మనము విలువైనటువంటి వారం కాదు, ప్రభు విలువైనటువంటి వాడు. ఆయన రక్షణ విలువైనది. మనము మన పాపములు క్షమించబడి నీతిమంతులముగా తీర్చబడ్డామంటే అది ఆయన ద్వారానే. ఆయన బట్టి మనకు విలువ అనేటువంటిది ఉంటా ఉంది. నీది ఏది కూడా విలువైనదిగా లేదు. ఇది నీకు అనుకూల సమయం. నేడు రక్షణ దినం. ప్రభు యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరిస్తే ఆయన నీ పాపములు పరిహరించి మరి నూతన వ్యక్తిగా చేసి నూతనమైనటువంటి రక్షణ లేకపోతే జీవం ఇచ్చి నిన్ను విలువైనటువంటి వారిగా చేస్తూ వస్తాడు. విజయపలన్న గారు, నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది, జూన్ చివరికి. మరి సంవత్సరం రోజుల్లో ఇక్కడ బెరాక ప్రార్థనా మందిరంలో 7 సంఘ పెద్దలు ఉన్నారు, బాధ్యత గల సహోదరులు.
ఏడుగురిలో అన్న కూడా ఒకడు. మరి ఆయన యొక్క బాధ్యత ఏదో, ఆయన పని ఏదో, ఆయనకు అప్పగించినది ఏదైనా సరే నమ్మకముగా చేసేటువంటి వాడు, మరి నమ్మకస్తుడు అని చెప్పవచ్చు ఒక మాట. తర్వాత రెండవది ప్రార్థనాపరుడు, మరి వాక్యం కూడా చక్కగా మరి గ్రహించగలిగేటువంటి వాడు. నేను రేపు సండే పెద్దపాలెం పరిచయం పంపాలనుకున్నాను అన్నను. నిన్న కూడికలో రాకపోతే ఈరోజు ఉపవాస ప్రార్థనకు వస్తాడా రాడా తెలుసుకొని ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు తెలియపరిచి వెళ్ళేవాడు. అయితే నిన్న తెలియపరచలేదంటే ఇక్కడ ఉన్నాడు అని, ఉంటే రావాలి కదా, రాలేదే అనుకున్నాము. సరే సాయంత్రం గంట జరుగుతూ వచ్చింది. మరి ఆదివారం పరిచయకు వెళ్ళాలని అన్న కూడా మరి వాక్య పరిచర్య చేయాలా అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. బ్రదర్, నేను ఇక్కడ కనబడాలా, మరి బాధ్యత గల సహోదరునిగా నేను కనబడాలా, నన్ను వాడుకోవాలనేటువంటి మరి ఆశ నాలో లేదు బ్రదర్. మీరు ఒక దైవసేవకుడుగా మరి పరిచయ విషయంలో కానీ పని విషయంలో కానీ ఏది అప్పగిస్తే దాన్ని నేను చేస్తాను అని చెప్పాడు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. ఆయన చెప్పినటువంటి మాట అదే ప్రకారం ఇంతవరకు కూడా మరి ఉంటా వచ్చాడు. ఆయన మరి పరిచయ విషయంలో కానీ తన బాధ్యత విషయంలో కానీ నమ్మకంగా చేయగలుగుతూ వచ్చాడు. తర్వాత దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనకు సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు మరి సమయానికి వస్తాడు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ వాళ్ళ సమయానికి రావాలని అంటే 5 నిమిషాల ముందే వచ్చి ఉంటాడు. ఇక్కడ సమయాన్ని కూడా క్రమాన్ని పాటించేటువంటి వాడు. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు మరి వృద్ధుల కోసం బాగా ఎక్కువ ప్రార్థన చేసేవాడు. వృద్ధుల కోసం ప్రార్థన చేయమని కూడా నన్ను రిక్వెస్ట్ చేసేవాడు. మరి వారు ఎంతమంది ఉన్నారనేది నేను ఒకసారి లిస్ట్ అవుట్ ఇమ్మని చెప్తే లిస్ట్ కూడా నాకు నూతనంగా వచ్చినప్పుడు రాసి ఇచ్చాడు. ఆయన లిస్ట్ రాసుకుంటాడు. ఇప్పుడు నేను ఏదన్నా ప్రకటన తెలియపరిచినప్పుడు ప్రార్థన చేయడానికి ఆయన నోట్ చేసుకొని ప్రార్థన చేస్తాడు, మర్చిపోకుండా ఉండడానికి. వృద్ధుల కొరకు మానక ప్రార్థన చేసేవాడు ఎక్కువ. ఎందుకో మరి నాకు తెలియదు. వృద్ధుల కోసం ప్రార్థన చేసేవాడు. వృద్ధుల కొరకు ప్రార్థన చేయమని కూడా రిక్వెస్ట్ చేసేటువంటి వాడు, ప్రార్థన పడు. అయితే తనకు అప్పగించిన పని అది ఏదైనా సరే అది పూర్తి కావాలి. పూర్తి అయ్యేంత వరకు అతడు మరి విరమించాడు. ఆకలి అనేటువంటిది కానీ నిద్ర అనేటువంటిది కానీ కోరుకునేవాడు కాదు. దాన్ని పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో ఉండేటువంటి వాడు. విశ్వాసము అనేది, ప్రార్థన అనేటువంటిది, మరి సమయానికి క్రమముగా వచ్చేటువంటి విధానం అనేది, ఇవన్నీ కూడా మరి అన్నగారిలో ఉంటా వచ్చినాయి. మరి ఇంకొకటి ఒక మాట ఏంటంటే హృదయంలో ఏదైతే ఉందో మా నోటితో అదే మాట్లాడుతున్నాను. హృదయంలో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి అట్లా మాట్లాడాడు. అంటే ఈ మాట అది తప్పు కానీ ఒప్పు కానీ మరి బాధపడరా అనేది ఇన్ని ఆలోచన చేయడు. ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాట్లాడేస్తాడు. హృదయపూర్వకంగా మరి ధారాళంగా మాట్లాడేటువంటి వాడు. లోపల ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడేటువంటి వాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించినటువంటి విషయాలు నేను మరి చెప్పగలుగుతున్నాను. తర్వాత మరి ఆంటీ తల్లిగారు ఆమె చెప్పిన మాట ఏంటని అంటే ఆయన గదిలో ఆయన ఎక్కువ వాక్యం చదివేవాడు, డైరీ కూడా రాసుకుంటాడు అనేది చెప్తూ వచ్చింది. తర్వాత నిన్నటి దినము మరి ఉదయకాలం సండే చెన్నైకి వెళ్తానని చెప్పినప్పుడు కూడా మరి వారం దినాలు నేను ఎప్పుడైనా ఒక్కదాని ఒంటరిగా అని అన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఎందుకుంటావమ్మా, దేవుడు నీతో కూడా ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉంటాడు అనే మాట ఉదయకాలం చెప్పాడు. మరి మధ్యాహ్నం తెలియని రీతిగా ఎవరికి తెలియకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాటతో మరి డోరతి పాలాంటి మరి తల్లిగా మరి కుమారుని విషయంలో ధైర్యముగా ఆదరణ మరి విశ్వాసం అనేటువంటిది మరి కలిగి ఉంటా వచ్చింది. కాబట్టి కొన్ని మాటల చేత మనము ఒకరికొకరము ఆదరణ అనేటువంటిది. తర్వాత ఇప్పుడు మా కుమార్తె కూడా చాలా దుఃఖంగా ఉంది. అమెరికాలో ఉన్నటువంటి ఆమె కూడా చాలా దుఃఖముగా ఉంది. మరి 27వ కీర్తన 10 వచనం. అమ్మ ఒకటి మాట చదువుతావా? ఒక మాట 27వ కీర్తన 10వ వచనం చదువుతావా? ఒక మాట చదవండి, ముగించుకుంటాం. 27వ కీర్తన. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏమన్నాడు? నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. గత దినాల్లో తల్లిని పోగొట్టుకున్నారు, తర్వాత ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్నారు. అయితే మీరే సాక్ష్యం ఇచ్చారు, నా తల్లిదండ్రుల కంటే మరి మిగిలినటువంటి మరి చిన్నాన్న మరి చిన్నమ్మ వారు ఆంటీ వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు అని. దేవుడు అట్లా ఏదో ఒక రీతిగా మిమ్మల్ని ఆదరించేవాడుగా, ఓదార్చేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. యోహాను సువార్తలో చెప్పబడుతుంది, నేను మిమ్మల్ని అనాథులుగా
విడువను అని చెప్తాడు. తర్వాత ఆదికాండం 50:21లో మిమ్మును మీ పిల్లలను పోషించేదని, భయపడకము నేను మిమ్మును మీ పిల్లలను మరి పోషించేదను అనేటువంటిది ఈ లేఖన భాగాలు ఉన్నాయి. ఈ మాటల ద్వారా మనము ఒకరికొకరము ఆదరణ కలిగి తిరిగి మనము భూస్థాపన కొరకై మరి వెళ్తాము. ప్రార్థన చేసుకుంటాము. మెసేజ్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. అంగల్పదులు దైవసేవకులు మెసేజ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. రాజ్కుమార్ సాయంత్రకాల సమయంలో ప్రభునామమున మీరందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. నేను 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి ద్వార్తిపాల్ గారు, గోపాలరావు గారు, వారి కుటుంబాన్ని ఆనాడు భక్సింగ్ గారు మరి దర్శించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన మేరకు వారి 3 కుమారులు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉంటూ వచ్చినారు. అది ఎంతో మహిమకరమైన విషయం. కాబట్టి వీరి 3లో అన్న మరి పాల్ గారు కొంత లేటుగా దేవుడు వారిలో కార్యం జరిగిస్తూ వచ్చినప్పటికీ మరి బెరక పక్షమున ఆయన చేసినటువంటి కార్యము తన వంతు పాత్ర తాను వాడుకుంటూ వచ్చినాడు. బెరక విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అది గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అన్నతో పాటు మరి మొదటి నుండి మేమిద్దరం ఎక్కువ అచ్చి గారి తర్వాత అచ్చి గారు, నేను మరి అన్నగారు మరి విషయాలు పంచుకుంటా ఉండేవాళ్ళం. అచ్చి గారి స్థానంలో తాను వస్తూ వచ్చినాడు. అంతకుముందు వెంకటయ్య గారు ఉండేవాడు. అయితే నేను గమనించింది ఏంటంటే విజయపాల్ గారి విషయంలో తను ప్రతి ఒక్క విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఎవరిని కూడా మరి అది పొరపాటు అయితే దాన్ని సమర్థించడు. తనలో ఉన్నటువంటి వ్యక్తిగత విషయం అది నాకెంతో నచ్చింది. అయితే దానిలో అట్లా కాదన్నా ఇట్లా అని చెప్పినప్పుడు రియలైజ్ అవుతూ వచ్చేవాడు. ఎవరికి ఏది పరిపక్వత ఉండదండి. మనం అనుకునేది కరెక్టే అనుకుంటాము. దాని గురించి వివరణ ఇచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దాన్ని ఏకీభవించడం గొప్పతనం. అది విజయపాల్ గారు అనే పర్యాయంలో గ్రహించాం. అన్న అట్లా కాదు ఇట్లా అంటే ఓకే బ్రదర్ అలానే పోదాం, నా ఆలోచన నాకు వచ్చిన ఆలోచన విధానం ఇలా అని చెప్తూ వచ్చేవాడు. కాబట్టి మేము మరి ఆ యొక్క సంఘ పెద్దలుగా ఉన్నటువంటి మేము అకౌంట్స్లో నేను అదేవిధంగా వెంకటయ్య గారు, విజయపాల్ గారు ఉంటూ వచ్చినాం. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని పరిచయ విషయంలో కానివ్వండి, దేవుని యొక్క మరి ద్రవ్యం విషయంలో చాలా ఆచితూచి అడిగేసేవాళ్ళం. ఆ మధ్యకాలంలో ఒకరోజు చెప్తూ వచ్చినాడు, అన్న మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కానుకల విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో మరి వెంకటయ్య గారు కానీ బ్రదర్ రాజ్కుమార్ కానీ అదే నేను కానీ ఏ విధంగా దానిలో మరి మిస్అండర్స్టాండింగ్ చేయడానికి అవకాశం లేదు మా ముగ్గురు మధ్య అని ఇదే పులిపేట మీద గత ఒక నెల క్రితం, నెల 15 రోజుల క్రితం చెప్తూ వచ్చినారన్న. కాబట్టి దేవుడు మరి ఆయన ఎంతో భారం కలిగి ఉండేవాడు పరిచర్య. తాను రక్షించబడి కొద్ది దినములు అయినప్పటికీ నేను 25 years నుండి బెరకాలో ఉంటూ ఉన్నవాడిగా ఉన్నాను. అయితే మరి పాల్ గారు నాకు హస్త నిక్షేపణ చేసిన వారు గోపాల్ గారు. అయితే మరి వారి యొక్క తర్వాత వారి కుమారుడు మరి సంఘ పెద్దగా ఉండటము, మెయిన్ అకౌంట్స్లో మరి పాల్ గారు కూడా ఉంటూ ఉండేవారు. అదే అకౌంట్స్లో మరి విజయపాల్ గారు కొనసాగటం,
ఫైనాన్షియల్ విషయంలో ఏది కూడా రాజీ పడకుండా దేవునికి నమ్మకంగా ఉండడం, మంచి పోరాటం పోరాడి ఆయన ఇచ్చినటువంటి విశ్వాసమును నిలబెట్టుకున్నవాడిగా ఉన్నాడు. అయితే అన్నకు ఒక నిరీక్షణ ఉన్నది, తప్పకుండా మేము బెరకాలో ప్రవేశిస్తామని. ఆ దేవుడు తప్పకుండా ఆ కార్యం జరిగిస్తాడు. రెండుగా ఉన్నటువంటి సంఘాలు ఒకటిగా చేయబడాలనేది అప్పుడు కాదు ఇప్పుడు కాదు, మా ఉద్దేశం అదే. అయితే దేవుడు దేనికి అనుమతిస్తాడో దాన్ని మనము మరి ముందుకు తీసుకువెళ్తాం. భక్సింగ్ గారి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో దాన్నే కొనసాగించాలని మరి అన్న ఉద్దేశం కూడా. కాబట్టి వారితో మేము ఏకీభవించిన వారిగా ఉన్నాం ప్రతి ఒక్క విషయంలో కూడా. కాబట్టి తాను మంచి పోరాటం పోరాడలేడు, తన పరుగు పొలమట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చినారు. కాబట్టి దీనంతటి కూడా కారణము ఆంటీ దోర్తేపాల్ గారి యొక్క ప్రార్థన ప్రతిఫలం. ముగ్గురు కుమారులు అన్న సీఎంలోను, మరి బెరకాలో విజయపాల్ గారు వారి యొక్క రెండో కుమారుడు పరిచర్యలో ఉండటం అది చాలా అరుదైన విషయం. వారికి అంత మించినటువంటి ఘనత ఇంకొకటి లేదు. దేవుడు వారి కుటుంబాన్ని ఆరోగ్యంగా మరి దేవుని పరిచర్యలో వాడుకున్నందుకు ఎంతో మరి దేవునికి మనం కూడా ఆ విధంగా మాదిరికరంగా ఉండి వారి ఉద్దేశాల్లో నెరవేరుస్తూ ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని మా ఆలోచన. కాబట్టి అన్న యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేవారుగా ఈ యొక్క సందర్భంలో మేము వారి యొక్క విషయాల్లో ఏకీభవించి ముందుకు తీసుకెళ్తాము. వారి కోరికను సఫలం చేసే విధంగా మరి దేవుడు కూడా కార్యం జరిగించాలని మీ అందరూ కూడా ప్రార్థించండి. కాబట్టి ఈ విషయంలో మరి నిన్న అలా సడన్గా చూసినప్పుడు చాలా మరి మేము నిపుణతపోయినాం. ఆయన ఆ విధంగా పడుకుని ఉన్నారు. వెళ్ళి చూసినప్పుడు అంబులెన్స్ వచ్చి ఆయన డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు, లేదు సార్ ఇది ఒక 7 అవర్స్ 6 అవర్స్ క్రితమే జరిగింది, అంతా బాడీ అంతా స్టిఫ్ అయిపోయిందంటే అన్న ఇక్కడ రావడానికి వచ్చి గారు ప్రేయర్ కూడికి రావడానికి సిద్ధపాటు అవుతూ ఉన్నాడు. ఆ సమయంలో మరి మేబీ దేవుడికి తెలుసు ఆ విషయం అంతా. మరి హార్ట్ స్ట్రోక్ రావటము లేదా మరి వేరే సన్ స్ట్రోక్, అదంతా కూడా దేవుడి చిత్తం. ఏది ఏమైనప్పటికీ దేవుడు అన్న విషయంలో అంత మంచి మరణం దయచేసినాడు. ఆయన మంచి పోరాటం పోరాడి ఆయన పరుగు ప్రముట్టిస్తూ వచ్చినాడు. అందుని బట్టి మరి మనమందరం కూడా అన్న విషయంలో ఏమైనా భూస్థాపన విషయంలో కూడా రాత్రి నుండి మరి బ్రదర్తోటి బాధ్యత గల సోదరులు డీకెన్స్ వాటి మేమందరం కూడా ఆ విధంగా మా వంతు మేము ఆ విధంగా అన్న విషయంలో పాల్పొందడానికి వారు మాకు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛను బట్టి కూడా వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి గమనించండి, రేపు సాయంత్రము 6:30 గంటలకు ఆదరణ పొడికి ఉంటుంది. రేపు ఆదివారం సాయంత్రము 6:30 గంటలకు ఆదరణ పొడికి ఉంటుంది. మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. మరి సంఘం చేరువచ్చినటువంటి వారందరూ, తర్వాత బ్రాంచి దైవ సేవకులు అందరూ కూడా రేపు సాయంకాలము 6:30 గంటలకు ఆదరణ పొడికి నిమిత్తమై చేరి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. రేపు ఆదివారం కూడా మధ్యాహ్నము ప్రకటన చేస్తాము. మరి సంఘము తర్వాత బాధ్యత గల సహోదరులైన అన్నగారి గురించి సాక్ష్యం చెప్పేదాని కొరకు సిద్ధముగా ఉన్నారు. అయితే సమయం తక్కువగా ఉన్నది. మరి అది అన్నగారు చెప్పినటువంటి మరి రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఆదరణ గుడికలో కొంత సమయం తీసుకొని అన్న గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఇద్దాము. మనము 5 అంతా మరి అక్కడి సమాధి దగ్గరికి వెళ్దాము అని చెప్పాడు మరి అన్న తమ్ముడు. దాన్ని బట్టి నేను ఎవరికి సమయము అవకాశం ఇవ్వలేకపోయాను. మరి ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలా, సమయం అనుకూలతను బట్టి, అన్నగారు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే రేపు అవకాశం ఎక్కువ సమయం ఉంటుంది, నెమ్మదిగా చెప్పచ్చు అనే ఉద్దేశంతో ఆలోచన ప్రకారం ఎవరికి ఈ సమయం ఇవ్వలేకపోతున్నాము. ఈ విషయంలో క్షమించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. తర్వాత మరి దయచేసి అందరూ కూడా రావాలా. ముఖ్యంగా మరి కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేయాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన అయిన తర్వాత మనము భౌతిక గాయాన్ని తీసుకొని మరి సమాధి చెట్టు వరకై తీసుకెళ్తాము. రండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, జీవగలిగిన దేవా, జీవాధిపతి, నీ కొన్నాళ్ళు స్తోత్రాలు. పరిపడము తండ్రి,
ఈ యొక్క సమయంలో మీ పాదాలు చెంతకు వస్తున్నాము. ఈ యొక్క మా ప్రభా సమయాన్ని ఇలాగ మేము చూడటానికి మా ప్రభా మరి ఎంతో కొంచెం బాధ దుఃఖకరమైన పరిస్థితి అయినను ఇది మీకు ఎంతో విలువైనది. మా ప్రభా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. అలాగూ మా ప్రభా భూస్థాపన కార్యక్రమం కూడా మీరు దీవించండి, మా ప్రార్థనని ఆలకించండి. గొప్ప దేవుడు అని మా ప్రభా ముందున్న సమయానికి చేరుగా అప్పగిస్తున్నాం. దాంతో పాల్గొని జ్ఞాపకం చేసుకోండి. విజయపాలను మీరు పిలుచుకున్నారు. మా ప్రభా కుటుంబ సభ్యులు తోబుట్టువులు అందరూ సంఘంలో తన లేని లోటు మా ప్రభువుని తీర్చండి. దగ్గర హస్తాలకు వాళ్ళందరినీ అప్పగించుకుంటాం. కుటుంబాలను మీరు ఆదరించండి, మేలుగా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా మమ్మల్ని అందరికీ చేతులుగా అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపించుకుంటూ భూస్థాపన కార్యక్రమం మీ నా మహిమార్థంగా జరగటానికి సాయం చేయండి. ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్య సహవాసం చేయవచ్చు మనకు కుటుంబాన్ని సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ సహోదరులు విజయపరంగానే మీరు జ్ఞాపకం చేసుకొని ఎందుకన్నా మీరు మీ మహిమను తెలుసుకుంటూ వచ్చినట్టే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాం. దేవ ఉచితమైనది, మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము సరిపోము. ఏది ఏమైనా కానీ ప్రభావాన్ని బ్రదర్ని మీరు దర్శించారు. తన జీవితంలో నాయన అది తనను ఏర్పరచుకున్నారు, రక్షించారు. తనకు మారు మనసుకు పాప క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ సంఘంలో ఒక మానసిక సహోదరుడిగా మీరు నిర్ణయించడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తనకు మీరు అప్పగించిన పరిచర్యకు నమ్మకంగా తాను చేసే విషయంలో చాలా బాధ్యత వహించేవాడు. అలాగా సొసైటీ విషయంలో చాలా ప్రయాసపడుతూ వచ్చాడు. అందరి పట్ల ఆయన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావిత మహారాజా నిన్న మీ మహిమలను పిలుచుకుంటూ వచ్చారు. తన పక్షాన 16-7 వచనాన్ని నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణ యెహోవా క్షేమ విస్తరణ చేస్తుంటాడు, తిరిగి విశ్రాంతిలో ప్రవేశించమని రాయబడిన మాటను తన పక్షాన్ని నెరవేరుస్తూ వచ్చారు. దేవా ఇప్పుడు కనపరుస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమెరికాలో ఉన్న పాపను జ్ఞాపకం చేసుకోండి. మరి చెన్నై నుండి వచ్చిన పాపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆయన నమ్మకమైన మాట మీ జీవాధిపతి 27వ కీర్తన 10వ వచనం రాయబడిన మాటను బట్టి మీ సేవకురాలు నా తల్లిదండ్రులు నన్ను మమ్మల్ని విడిచినా కానీ యెహోవాను చేరదినని దావీదు భక్తులు సెలవిస్తూ వచ్చాడు. ఆ మాట నెరవేర్చండి. పిల్లల పక్షాన మీరే నాయనకు ఆదరించండి, ధైర్యపరచండి. మరి ముఖ్యంగా ప్రభుత్వం జ్యోతి పాలుగా కొన్ని ప్రార్థన చేస్తున్నాం. మీ రాష్ట్రాన్ని ఉన్నారు, దయ చూపించండి. తల్లిగా ఓదార్చండి. మీరు నేనే మిమ్మల్ని ఓదార్చేవాడని యెషయాకి మీరు సెలవిస్తూ వచ్చారు. ప్రభావ ఈ మాటలు ఎంతో అమూల్యమైన మాటలు. ఓదార్చే అందరి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్లానే విజయపాలి మరి వ్యవస్థను కూడా ఓదార్చండి, ఆదరించమని కోరుకున్నాం. వారి పక్షాన వారి కుటుంబ పక్షాన యెషయా గ్రంథము 66-13 వచనాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆయన భూస్థాపన కార్యక్రమంలో సహాయం చేయండి. మీకు మహిమాత్మకంగా భూస్థాపన జరగడానికి కృప చూపించండి. అనేకులు నాకు రక్షణార్థం జరగడానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో ప్రభావం తోడబడమని మీ దాసు యొక్క దేహాన్ని ప్రభావ మీకు ఉంటున్నారు. మనది వెనకనే మళ్ళా భూమి చేరును దయచేసిన దేవునికి మరణ మాటను నెరవేర్చుకుని పొందమని విడవబడిన కుటుంబాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సేవకులను, పెద్దలను, సహ విశ్వాసులను, బంధుమిత్రులను, రక్త సంబంధులను కూడా ధైర్యపరచమని, గుణపరచమని మరి ముఖ్యమైన ఆయన తోటిపల్లి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ హస్తాలు సమర్పించుకుంటూ పట్టుకోవడం ధైర్యపరచు బలపరచమని పుస్తకంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. బోలే జిందా ఖుదావల్ యేసు మసీహ్కి జై. మరణము జయించిన యేసు ప్రభునకు జై. సమాధి గెలిచిన యేసు ప్రభునకు జై. హల్లెలూయా. రండి బ్రదర్స్, రండి. బాక్స్ తీసుకుని వెళ్దాము. వెహికల్ లో షిఫ్ట్ చేస్తాం. రండి. చున్నాను నా దారిల్ నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా.
నీ దరినే చేరెదను ఆ దినము ప్రభు గుర్తెరిగితిని ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా ఆనందము కలిగే నాలో ఆనందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవా పరలోకము నా దేశము అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లారి అచ్చటానే చూచేదాను శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. बोलिए जिंदा खुदावन यीशु मसीह की జై. ప్రార్థన ప్రార్థన ప్రభువుల మా పరలోకపు తండ్రి మీ ఘననామకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీద ఆశలు ఒక నిమిషం అన్న మాట్లాడు. మీద ఆశ్రయం దోచుకుంటున్న స్తోత్రాలు వారి ప్రేమ ప్రార్థన చేస్తున్నాం. ప్రభానాథ నేను దినము మా ప్రభా మీద ఆశను మీరు పిలుచుకున్నారు. అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. మా ప్రభునాథనైతే విడువబడ్డ కుటుంబం బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయండి. 2 కొరింథీ 1వ అధ్యాయంలో చదివించారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు తండ్రి లాంటి ఆదరణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ నామనికి మహిమ తెచ్చుకుని ఆయన త్వర సహాయపడుతూ వచ్చారు. ప్రభానా తండ్రి ఈ సమయంలో భూస్థాపన విషయంలో ముందున మీరు సహాయపడుతున్నారని నమ్ముచు మేము స్తుతిస్తూ యేసు ప్రభువారి ధన్యకరమైన నామంలో ప్రార్థన చేస్తూ ప్రభు పెట్టి అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగి గ్రంథము ఒక మాట దేవుని వాక్యం చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, తర్వాత ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 2 మాటలు వాక్యం ఏం ధ్యానించము కానీ జ్ఞాపకం చేద్దామని. మన్నైనది వెనకటి వలనే గమనించండి ఈ మాట. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసి ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు పోవును. మరలా పోవును. ఆదికాండం 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఎలయనగా ఎందుకంటే నేల నుండి తీయబడితివి, నేల నుండి తీయబడితే నీవు మన్నే గనుక మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అందుకని మరి విజయపలన గారి భౌతిక గాయాన్ని మనం ఇలాగూ సమాధి అనేటువంటి చేస్తా ఉన్నాం. దేవుడు ఆ రోజు చెప్పాడు, మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మరి దేవుడు దినములు తీరినాయి, తన ఇంటికి వెళ్ళాడు. మరి నిలవరమైంది శాశ్వతమైనటువంటిది నివాసము భూమి. మరి ఇదంతా మనకు శాశ్వతమైనది ఏం కాదు, పరలోకమే మనకు శాశ్వతమైంది. దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలము, ఆ నివాసము శాశ్వతమైంది. కాబట్టి లేఖనాల ప్రకారము మరి మనము ఈ యొక్క దేహం మన్ను కాబట్టి మట్టికి మన్నుగా మనం అప్పగిస్తున్నాం. ఆత్మ దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. అయితే మరి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఒక నిమిషం. దానియేలు గ్రంథము 12:2 చూడండి. 11:2 12:2 చూడండి. సమాధులు తెరవబడతాయి అనే మాట ఉంటుంది అక్కడ. సమాధుల్లో నిద్రించిన అనేకులు 11:2 12:2 చదవండి. మళ్ళీ చదవాలా? మరియు సమాధులలో సమాధుల్లో నిద్రించిన అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవం అనుభవించుటకు, కొందరు అది ఏమన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు వస్తాడు, ఒక దిన నిరీక్షణ ఉంది మనకు.
అప్పుడు సమాధులన్నీ కూడా తెరవబడతాయి. తెరవబడిన తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పును బట్టి నిత్యజీవంలో పోయేవారు నిత్యజీవంలో పోతారు, పాతాళానికి పోయేవాళ్ళు పాతాళానికి కూడా వెళ్తూ వస్తారు, హేళన పాలు అయ్యే వాళ్ళు కూడా హేళన పాలు అవుతూ వస్తారు. ఇంతకాలం భూమి మీద జీవించినవే, ఏంటిరా నీ బ్రతుకు, ఎంతకాలం బ్రతికినావు, ఎట్లా బ్రతికినావు, దేవుని కోసం బ్రతికినావా, నీ కోసం నువ్వు బ్రతికినావా అనేటువంటిది కూడా అక్కడ కొంతమంది హేళన పాలు కూడా మరి పంపబడేటువంటి విధానం ఉంటా ఉంది. ఈ నిరీక్షణతో ఈ భౌతిక గాయాన్ని మనము అప్పగిస్తూ ఉన్నాం. మరి నతనేల బ్రదర్ ఒక మాట ప్రార్థన చేయండి త్వరగా. సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవ, సర్వాధికారి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మనతో సృష్టించి జీవవాయు దినాలు జీవాత్మగా చేస్తూ వచ్చారు ప్రభా. మా యొక్క యాత్రను జీవితయాత్రను ముగించుకొని మీ సన్నిధికి మరలా చేరుకోవాలని ప్రభా మీ వాక్య ప్రకారం జ్ఞాపకం చేస్తూ వచ్చారు కనుక సమాధులు తెరవబడతాయని మరొక మాటను జ్ఞాపకం చేసి ప్రభా మీ దాసులు మా ప్రియులు ఈ విజయపాలన గారిని కూడా ప్రభా మీరు సృష్టించి జీవాత్మగా ఇక్కడ చేసి ప్రభా ఉన్నంత కాలంలో నమ్మకంగా పరిచర్య జరిగించి మంచి పోరాటం పోరాడి విశ్వాసం కాపాడుకుంటూ వచ్చినారు. తన యాత్రలో ప్రభా మరి చివరి మజిలీగా ఆ భౌతిక కాయాన్ని ప్రభా మట్టిగా సమాధి చేస్తూ ఉన్నాం. తిరిగి ప్రభా ఆత్మీయతలు చేరిందని నమ్ముతూ ఉన్నాం. నిత్య జీవము కొరకు ప్రభా నిత్య మహిమల విశ్రాంతి కొరకు ఒక దినాన్ని లేపబడతాడని, ఈ సమాధులు తెరవబడి మేలుకుంటారని నమ్ముతూ ఉన్నాం. అలాంటి నిరీక్షణ మాకు అందరికి కూడా దయచేస్తారని నమ్మి ప్రభు మేము ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా జరిగించిందని వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా దించండి. ఈ లోకం మనది కాదు, మనతో ఏది రాదు. ఈ లోకం మనది కాదు, మనతో ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసుకు బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు. ప్రార్థన. పరలోకపు తండ్రి దేవా, నీ పాదములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. విజయపాలనను భూమి మీద మీరు పంపారు, జన్మనిచ్చినారు. తల్లి గర్భంలో రూపించబడినది మొదలుకొని ఇంతకాలం మీరు కాచి కాపాడి సంరక్షించి పోషించి మరి కుటుంబముగా అన్ని విషయాల్లో మీరు చూపినటువంటి ప్రేమ చేసిన సహాయంకై స్తోత్రములు. కుటుంబముతో భూమి మీద బంధువులతో రక్త సంబంధికులతో ఆయా విధాలుగా జీవిస్తూ వచ్చాడు, అందుకు నీకు వందనములు. సంఘములో మరి అంగముగా స్తంభముగా మీరు చేసి తన బాధ్యతల్లో పరిచర్యలో మీరు సహాయపడుతూ వచ్చినారు. వారి క్రియలు వారి వెంట పోవునని చెప్పారు. ఆయన క్రియలు ఆయన వెంట వచ్చాయి. ఒక దినాన్ని ప్రతిఫలం ఇస్తామని నమ్ముతున్నాం. లేఖనాల ప్రకారం మరి ప్రసంగి 12:7 ప్రకారం, ఆదికాండము 3:19 ప్రకారము మరి దేహాన్ని లేఖనాల ప్రకారం శిరస్సు వంచి మట్టికి మన్నుగా మేము అప్పగిస్తూ ఉంటున్నాము. ప్రభా మరి ఒక దినాన్ని తెరవబడుతుంది, లేస్తారు. మరి నిత్య జీవము పరలోక రాజ్యము నివాస స్థలంలోనికి మీరు సిద్ధపరిచిన స్థలంలోనికి వస్తాడు, ఉంటాడు. మేము కూడా చూస్తామని నిరీక్షణతో మరి ఉంటా ఉన్నాము. అలాగున మీరు తండ్రి మాకు ఇచ్చినటువంటి గురి, నిరీక్షణ, ధైర్యాన్ని బట్టి, ఆదరణ బట్టి స్తోత్రములు. విడవబడిన కుటుంబము, అన్నదమ్ముల కుటుంబాలు, అలాగున ఆడబిడ్డ కుటుంబము, రక్త సంబంధికులు, మరి సంఘం చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, విశ్వాసంతో, నిరీక్షణతో భూమి మీద మీ కొరకు జీవించినట్లుగా నేర్పించి మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ యొక్క దేహాన్ని మీ చెలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అనిన్య సహవాసము చేరువచ్చిన మనకు కుటుంబానికి రాకడ పర్యంతరం సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. వేసేయండి.